ధాన్యం సేకరణ కోటాను పెంచాలన్నారు మంత్రి ఉత్తమ్ కుమార్ రెడ్డి. ధాన్యం సేకరణపై కేంద్ర మంత్రి ప్రహ్లాద్ జోషికి మంత్రి ఉత్తమ్ లేఖ రాశారు. తెలంగాణ రైతులను ఆదుకునేందుకు కేంద్రం ముందు ప్రధాన 3 డిమాండ్లను కూడా రాష్ట్ర ప్రభుత్వం ఉంచింది. ఇక రబీ 2024-25 కాలానికి గాను 5 లక్షల మెట్రిక్ టన్నుల బాయిల్డ్ రైస్ రీఅలొకేషన్ చేయాలంటూ కూడా డిమాండ్ చేశారు ఉత్తమ్. ధాన్యం డెలివరీ గడువును మరో 60 రోజుల పాటు పొడిగించాలన్నారు. ఖరీఫ్ రబీ సీజన్లకు కలిపి బాయిల్డ్ రైస్ టార్గెట్ను మరో 20 లక్షల మెట్రిక్ టన్నులకు పెంచాలని కోరారు. తెలంగాణ ధాన్యం బాయిల్డ్ రైస్కు అత్యంత అనువైందని లేఖలో స్పష్టం చేశారు ఉత్తమ్. కేవలం 5% నూకలతో బాయిల్డ్ రైస్ సరఫరా చేసేందుకు కూడా మిల్లర్లు సిద్ధంగా ఉన్నారన్నారు. బాయిల్డ్ రైస్ టార్గెట్ను కేంద్రం తగ్గించడం వల్ల రాష్ట్రంపై ఆర్థిక భారం పడుతోందన్నారు. స్టోరేజీ ఖర్చులు, మిల్లింగ్ ఛార్జీలు, వడ్డీ భారంతో తెలంగాణ ఇబ్బందులు పడుతోందన్నారు. రాష్ట్రంలో గణనీయంగా పెరిగిన ధాన్యం దిగుబడి, కేంద్రం నుంచి ఆశించిన సహకారం కరువైందన్నారు ఉత్తమ్. రైతులకు కనీస మద్దతు ధర అందించేందుకు కేంద్రం సానుకూలంగా స్పందించాలని విన్నవించారు. తెలంగాణ ప్రయోజనాలను కాపాడేందుకు కేంద్రం తక్షణమే చర్యలు తీసుకోవాలన్నారు ఉత్తమ్.